ఈ మనిషి గుర్తొచ్చినప్పుడల్లా ఇగో ఈ మనిషికి నాకు ఒక చిన్న సూచన ఇవ్వబుద్ధి అవుతుంది. మా తెలంగాణ కాంగ్రెస్ మురారి ఎందుకంటే మిమ్మల్ని గెలిపియాలని చెప్పి నేను రోజు ఓడిపోతున్నా రేవంత్ అన్న. మీరు గెలవాలా, నా సూచనలు ఇంటరా లేకపోతే మంది సూచనలు ఇంటరా, కానీ మీరు గెలవాలా. మీరు కాంగ్రెస్లో మీ మార్క్ రాజకీయం పెట్టాలా, మిమ్మల్ని చూపించి మీ రాహుల్ గాంధీని నేనే తిట్టాలి, ఇట్లు ఉండాల నాయకుడు, మా రేవంత్ అన్నం చూసి నేర్చుకోండి అని చెప్పి నా ఆశ అడియాశలు అయితే అని చెప్పి భయం అవుతుంది. నేను ఈ ఉపయోగిని ఎందుకు పెడుతున్నా ఇయ్యాలా అనంటే, ఈయన జస్ట్ యూపీకి యోగి కాదు, ఈయన భారతదేశానికి రాను ఉపయోగి అవుతాడు. ఎందుకు అవుతాడు అనంటే, ముఖ్తార్ అన్సారీ పోలీస్ స్టేషన్లా మొత్తం లాక్ చేసినప్పుడు భారత్లో రాజ్యాంగం ఉండే, రూల్ ఆఫ్ లా ఉండే. అతిక్ అహ్మద్ ఎప్పుడైతే 20 మంది పోలీసులను క్యాప్టివ్లో పెట్టుకున్నాడో భారత రాజ్యాంగం ఉండే, దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ఉండే. ఆజం ఖాన్ ఎప్పుడైతే ఎస్ఎస్పి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులని 3 గంటల పాటు నిలబెట్టి ఎంబిక్తో పిక్కో పో అని చెప్పినప్పుడు కూడా దేశంలో రాజ్యాంగం ఉండే, న్యాయ వ్యవస్థ కూడా గట్టిగా ఉండే. 12 బెంచ్ల ధర్మాసనం అతిక్ అహ్మద్ అండ్ ముఖ్తార్ మీద తీర్పు చెప్పనికే, కేసు టేకప్ చేయనికే సిసక్ అవుతున్నప్పుడు భారత రాజ్యాంగం ఉండే, దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ఉండే, బలగాలు కూడా ఉండే. ఎప్పుడైతే కాషాయ ఓ గాయవాల ఏ మాంక్ ఏం కట్టలు కడతాడు, ఈ సన్యాసి ఏం చేస్తాడు అని చెప్పి చెప్తే బుల్డోజర్ గేర్ పడ్డది. ఒక భారతీయుడు ఎంత ఫటక్మని నేర్చుకుంటాడు అనేది ఒక ఉపయోగి చూయించిండు. ఇవాళ మాకు బెయిల్ వద్దు, రద్దు చేయండి మా బెయిల్లు, మేము కూసుంటాం జైళ్ళల్లా అని చెప్పి నోటోరియస్ క్రిమినల్స్ మాట్లాడుతున్నారు ఉత్తరప్రదేశ్లో. సలాబ్ फैसला सुनाइए एक मच्छर नहीं मरेगा, मैं भी देखता हूं कौन మైకలా లాకే ठहरेगा. ఇగో ఇది మొగోడు మాట. న్యాయ వ్యవస్థ చెప్పేదాకా ఓపిక పట్టిండు. దాని తర్వాత న్యాయ వ్యవస్థ చెప్పిన తర్వాత ఎవడన్నా అడ్డుకట్టేస్తా అంటే ఊపిరి తీస్తానన్నాడు. బన్యానికి తెలియకుండా చెడ్డి గుంజుడు కాదు, ఖడే బట్టలు చిప్పుతాడు, బుల్డోజర్ పెడతాడు. మహాభారత్ చూసినాం, ఇవాళ యూపీలో నయా భారత్ చూస్తున్నాం. ఎవరెవరు మూతలు ఎట్లా నోర్లు మూపియాలనో పర్ఫెక్ట్గా గడ్డపారదించి మాట్లాడతాడు. మంచి మంచోడు పులుసు గారిపోయి చాయ్ వాలాకు జైలు సక్తే లేకిన్ ఏ గాయ వాలా సేనానా హోపాయగా భాయ్ అని అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇంకా పెద్ద మేధావులు, రాజకీయ విశ్లేషకులు, సెఫాలజిస్టులు అన్న మాట మీకు ఒకసారి యాద్ చేస్తున్నా. ఏందనంటే, अटल से बहुत खतरनाक था चाय वाला और चाय वाला से बहुत ही खतरनाक रहेगा ये गाय वाला. మీకు ఎట్లయితే జనరేషన్ భారతీయ జనతా పార్టీలో పోతుందో ఆ జనరేషన్ భారత్ వైపు ఇంకా ప్రేమ చూపించేటట్టు ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్. సో మన చేసే అడ్మినిస్ట్రేషన్ అని అంటారు. అందుకనే ఒక మాట ఒక ముఖ్యమంత్రి అన్నది, ఆమె మన పార్టీ కాకపోయినా మన ఐడియాలజీ కాకపోయినా మంచి చెప్పినప్పుడు తీసుకోవాలి. షీలా దీక్షిత్ ఒక మాట అన్నది, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎకానమిక్స్ అని అన్నది. ఇవాళ $1 ట్రిలియన్ ఎకానమీ సైడ్ ఉత్తరప్రదేశ్ పోతున్నది అని అంటే పోరగల మజాక్ కాదు. మళ్ళా క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలలో 58-60%కి పాస్ అయితే 58%కి నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ పాలసీ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ చదువుకొని వచ్చిన మన జాతి గాంధీ ఏం కట్టలు కడతాడు అని అంటే ఏం కట్టలు కట్టాడు. వెనుకటికి అర్నబ్ గోస్వామి టైం నుంచి ఇంటర్వ్యూలు చూసినాం మనం. గోద్రా ఇన్సిడెంట్లో ఏమైంది అంటే మనం ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలని అంటాడు. కళ్ళకి కంతలు కట్టి పంపిస్తారు, గుర్రానికి కంతలు కట్టినట్టు. బిడ్డ నువ్వు ఇలా ఉమెన్ ఎంపవర్మెంటే మాట్లాడాలంటే అదే మాట్లాడతాడు. ఇప్పుడు శామ్ అంకుల్ చెప్పి పంపించిండు జాతి మీద మాట్లాడానని, జాతి మీదనే మాట్లాడతాడు సారు, వేరేది ఏం మాట్లాడాడు. మిస్ ఇండియాలో జాతి అంటాడు, బాలీవుడ్లో జాతి అంటాడు, హాలీవుడ్లో జాతి అంటాడు, నువ్వు తిండి తింటే జాతి అంటాడు. బడ్జెట్లో పెట్టి హల్వా చేస్తే అలా ఎంతమంది హల్వా తయారు చేసేటప్పుడు దళితులు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు అని అంటాడు. జిందగీ మొత్తం జాతి మాట్లాడతాడు. నేను ఆయన చెడ్డి కూడా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నువ్వు వేసుకునే చెడ్డి, మీరు వేసుకునే బనియన్, మీరు వేసుకునే టీషర్ట్ల దారాలు ఎంతమంది కుట్టినరు, అందులో ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఉన్నారు రాహుల్ గాంధీ అని చెప్పి నిన్ను అడుగుడు షురూ చేస్తారు. నీ జాతి ఏందనగంలో దత్తాత్రేయ గోత్రం అని చెప్పుకునే ఆ శివభక్తుడు నన్ను జాతి అడుగుతావా అని చెప్పి జంగిల్ రాజకీయాలు చేస్తాడు. మేము కళ్ళ ముంగట కనబడుతున్నాయి. ఫిర్బీ కాంగ్రెస్ కార్యకర్తలు అంటారు మా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. శంషా పెట్టి గీక్తే ఆయన దిమాగ్లో చెటాక్ వెళ్ళదు తెలివి, వీళ్ళ దిమాగ్లోనైతే అసలే వెళ్ళదు. కాంగ్రెస్ కార్యకర్తల కాకులు ఒడిచినాయి కళ్ళల్లో. ఇక నేను ఏం చేయాలి, ఏం చెప్పాలా?
ఇక ఒక్కొక్కడు మాకు కమెంట్లు పెడతాడు. ఇక నేను మళ్ళీ కమెంట్లకు పోయినానంటే మీ బీపీలు రేజ్ అవుతాయి. ఈ ఉపయోగి ఏం చేసిండో చూపిస్తాం మీకు ఉత్తరప్రదేశ్లో. డేటానే ఇంపార్టెంట్ కాబట్టి డేటానే చూద్దాం. మనం డేటాతోనే మనం మాట్లాడదాం. ఈ ఉపయోగి సుమారు నాకు తెలిసి ఒక 13 సూత్రాలు తీసుకొని వచ్చిండు ఉత్తరప్రదేశ్. 13 ఇంపార్టెంట్ పాయింట్స్ మీద డిస్కషన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిండు. రేవంత్ అన్న ఇగో ఈ సూచనలన్నిటి మీకు ఇస్తున్నా. 6 గ్యారంటీలు అన్నావు, తెలంగాణ ప్రజల ఆశలు ఆశలు చేసినావు. ఈ 6 గ్యారంటీలు చేయనికే మీరు 13 సూత్రాలు ఫాలో కావాలా. అందులో ఒక్క సూత్రం ఏమైనా చేసినావా అని అంటే అడ్డమైన రాజకీయ హైడ్రా తీసుకొచ్చి సుత్లీలు కట్టినావు. అందరికి ఏడగట్టినావు అన్నదిగా నేను అడగా. రైమింగ్లు ఏది పెట్టుకుంటావో పెట్టుకో. ఈ సూత్రాలకు సుత్లీలు కట్టి పెద్ద పెద్ద పోకడ మాటలు మాత్రం రోజు మాట్లాడుతున్నాను. నేను ఆ కుటుంబ సభ్యులను ఇడిచిపెట్టా, నేను ఇడిచిపెట్టా, నేను ఈడిచిపెట్టా. నిన్న మొన్న దోస్తునే పక్కకు పెట్టినావు నువ్వు. ఇక కుటుంబ సభ్యుల దాకా పోతామనంటే ఏడికైనా నమ్ముతాం రేవంత్ అన్న మిమ్మల్ని. ఇవాళ అడుగుతుంది చిత్రగుప్తు గదే. అరే ఓట్లు పోతాయో అని చెప్పి ఏఐసిసి ఒత్తిడికి అసదుద్దీన్ ఓవైసీ మీద యాక్షన్ తీసుకుంటలేవు, ఫాతిమా కాలేజ్ మీద చూపించిండు. మోతవరి ముంగట ముఖ్యమంత్రి ఎంత అని అన్నాడు ఎంఐఎం. అలా మీ కాంగ్రెస్లో ఒక్కోడే మొగోడు పుట్టిండు, ఒక్కోడే మొగోడు ఉండే, ఒకటే మొగోడు చరిత్రలో నిలిచిపోతాడు, కిరణ్ కుమార్ రెడ్డి. మిగతా వాళ్ళందరూ గుట్లేయాం. బిచ్చం బతుకులు మీవి ఓట్ల కోసం, బిచ్చం బతుకులు తాకట్టు పెట్టి నడుపుతారు మీ రాజకీయ భవిష్యత్తు కోసం. ఈ ముచ్చట నేను ఎందుకు అంటున్నానంటే ఒక ఉపయోగి తీసుకుంటున్న డెసిషన్స్ చూడుండ్రి. 1 ట్రిలియన్ ఎకానమీ సైడ్ తీసుకో. అరే ఉపయోగికి అక్కడ పక్కకు పెడతానేం జరా. నిన్న మీ గురువే ప్రెస్ మీట్ పెట్టిండు ఆంధ్రాల. మీ గురువు, మీ రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారు. కొంచెం కాపీ కొట్టన్న నేర్చుకో. ఆయన ఆంధ్రాను ఎట్లయిపిస్తున్నాడు అడుగులు అని. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాష్ట్రాల వారీగా విడిపోయినాం. ఒక మొబైల్లో 2 సిమ్లు వచ్చేసినాయి. ఏ సిమ్ కావాలో మనం కాల్ చేసుకుంటున్నాం. మళ్ళా నా సిమ్ 1కి ఇష్టం, సిమ్ 2 ఇష్టం అని చెప్పి ఈ పిచ్చి మాటలు వద్దిగా బంద్ చేద్దాం. ఇక ఈ సెంటిమెంట్లు లేపి మళ్ళీ ఓ జై తెలంగాణ అంటారు, మళ్ళీ తేల్లగాకే జానా అంటారు పక్కకే. ఈ బ్యాచ్ని అంతా చూసినాం. బంగారు తెలంగాణ చేస్తానన్న బద్మాషుల బ్యాచ్ ఏమైందో మొత్తం చూసినాం. ఈ ఫాతిమా కాలేజ్ ఓడికి పర్మిషన్లు ఇచ్చిండో కూడా చూసినాం. ఎవరు హయాంలో జరిగినాయో కూడా తెలిసినాం. వి అండ్ ఎంఐఎంఆర్ ఫ్రెండ్లీ పార్టీ అని అన్నాడు. మళ్ళీ ఇలా కార్ ఇంజన్లో చక్కెర పడ్డాది. వాళ్ళే రాస్తుర్రు ఈ ఎంఐఎం మీద. వాళ్ళే రాస్తుర్రు రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకుంటలేడని. సరే రేవంత్ అన్న, మీకు ఒక చిన్న సూచన. మా ఉపయోగి ఏం చేసిండో ఒకసారి చూడు. అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ కావాలంటారు దేశంలో. ఇనుండ్రి, ఆయన ఏం చేసిండంటే స్టాంపు డ్యూటీ ఎగ్జామ్ట్ చేసిండు. బిట్వీన్ ఫ్యామిలీ రిలేటివ్స్ మధ్యలో అగర ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ జరిగితే ఎగ్జామ్షన్ ఆఫ్ ది స్టాంప్ డ్యూటీ ఇచ్చిండు. కేవలం 5,000 రూపాయలు కట్టాలా, ఖతం రిజిస్ట్రేషన్. ఇది చేయగలుగుతాడా మరి రేవంత్ అన్న? అప్రూవల్ ఆఫ్ ది డేటా సెంటర్ అమెండ్మెంట్ పాలసీ అండర్ ది ప్రపోజల్ ఆఫ్ ది ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, ఉత్తరప్రదేశ్ డేటా సెంటర్ ఫస్ట్ అమెండ్మెంట్ పాలసీ 2021 has been approved. Under this, the investors would be provided benefit of a power supply through the grid 2 lines. Digitization, increase of scholarship rates in Sanskrit schools. మన రేవంత్ అన్నకు ఏడేడికైనా మదర్సా స్కూల్ ఓపెన్ అయితే దాని మీద పట్టింపు ఉండదు. కాంగ్రెస్ అయితే పెంచి పోషిస్తుంది. క్యూకి जब कोई इंसान पढ़ता ही नहीं तो उसके बारे में, कांग्रेस के चरित्र के बारे में को क्या जानेगा वो. చదివితే కాంగ్రెస్ ఈయన చరిత్ర అర్థమవుతుంది. అటు చదవలేదు అనుకో, మదర్సాలలో వెరిగిండి అనుకో, పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా నమాజ్ చదువుకుంటున్నాడు అనుకో, ఆబ్వియస్గా వాడికి కాంగ్రెస్ ఈయన చరిత్ర తెలియదు కదా. అందుకే మదర్సాలను పెంచు. మేము ఐఐటీలు పెంచినాం, బుట్ట పెంచారు. 60 సంవత్సరాలలో మీరు ఏం చేసిరో మా సార్ వచ్చి అవి డబుల్ చేసి పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేసినావు, మేము మా తాత మా నాయనమ్మ మూతులు నాకుతాం, మేము ఇప్పుడు అలా తోకలు నాకుతాం. ఇదే చరిత్ర కదా కాంగ్రెస్ది. సంస్కృత్ స్కూళ్లకు స్కాలర్షిప్లు ఇస్తున్నాడు మీ ఉపయోగి. దీనివల్ల సంస్కృత్కి ప్రోత్సాహం దొరకదా? సంస్కృత్ చదవనికే మన పోరలకు ఉత్సాహం పెరుగుతుంది. ఇవాళ మన పోరలు అడుగుతాం, ఏం తీసుకుంటావు బెటా లాంగ్వేజ్ అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ తీసుకుంటా. ఫ్రెంచ్ కావాలి మనకు, సంస్కృత్ వద్దు. అసలు మనం ఏమైనా అడుగులు వేసినామా ఇవన్నీ నేర్చుకోనికైనానంటే నేర్చుకోలే. ఇవాళ మెయింటెనెన్స్ పాలసీ ఫర్ ది పైప్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇన్ ది రూరల్ ఏరియాస్. Operation and Maintenance Policy 2024 has been approved for the scheme of the piped drinking supply in the rural areas. Piped drinking water. ఈ మధ్యనైతే నల్ల గురించి మాట్లాడు లేదు, నీళ్ళ గురించి మాట్లాడు లేదు, నిధుల గురించి మాట్లాడు లేదు. ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఫోన్లు ట్యాప్ చేసిరు. ఎవరివి? హీరోయిన్లు. ఎవరు? ఒక హీరో ఉండే, ఆయన చేసిండు. మళ్ళీ అది ఏడాదాకా వచ్చింది, దాని మీద సప్పుడు ఉండదు. ఏమైంది? ధరణి దరిద్రం అయింది. మళ్ళీ దాని మీద ఏం చేసిండ్రు? దాని మీద ఏం యాక్షన్ ఉండదు. కేవలం లిప్ సర్వీస్ ఉంటుంది తప్ప యాక్చువల్ ఎగ్జిక్యూషన్ సర్వీస్ ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వం దాని అంటే ఆ ముచ్చట అడగొద్దు. మమ్మల్నే అంటావా? మమ్మల్నే అడుగుతావా? 9 నెలలు అయిందిరా నాయన, పండా కాయనా అని అడుగుతురు పెద్దలు. ఇంట్లో పంట పండాలి కదా ఏదైనా, పండా కాయనా అని అడుగుతురు. ఇంకా హనీమూన్ అనుకొని కూసోకుర్రి. ఇన్ దిస్ ఎరా ఆఫ్ వరల్డ్ చూడుండ్రి,
ఇంకొక పాయింట్ ఏం చేసిండంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫర్ ది టూరిస్ట్, గెస్ట్ హౌజులు, టూరిజంని డెవలప్ చేయనికే గెస్ట్ హౌజులు, టూరిస్ట్ స్పాట్లు, టూరిజంని డెవలప్ చేయనికే డొమెస్టిక్ అండ్ ఫారెస్ట్ టూరిస్ట్ని ఎంకరేజ్ చేయనికే ఉత్తరప్రదేశ్లో చర్యలు తీసుకుంటుండు. తెలంగాణ టూరిజం పెంచుతారన్నవేమా? మూసి ప్రక్షాళన అని అన్నాడు. ఈడ రాజకీయ ప్రక్షాళన కావాలి తెలంగాణలో, ఫస్ట్ మూసి ప్రక్షాళన తర్వాత పెడదాం. ఎక్కడ లంక బిందెలు దొరుకుతాయి అన్న ఆలోచనలు ఉంటాయి తప్ప తెలంగాణ ప్రజలను ప్రయోజకులను చేద్దామన్న ఆలోచన మాత్రం ఈ కాంగ్రెస్ ఈయన చరిత్రకు ఉంటుందా ఫ్రెండ్స్? ఉండదు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ది గంగా ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్ VGF ఫర్ గంగా ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్. VGF అంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ ఏదైనా రూపాయో 2 రూపాయలు ఇచ్చింది, దానికి 10 రూపాయలు లేకపోతే 5 రూపాయలు ఖర్చు అవుతుందని అనుకుందాం. ఈ 3 రూపాయలు ఎవడో ఇవ్వాలి కదా. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అండ్ దట్ హాస్ బీన్ ఫండెడ్ బై ది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. మనకొద్దు, మాకు ద్వంద్వ వైఖరి చేస్తున్నది ఎవరు? సెంటరు. మేము ఏం పని చేయం, సెంటర్ మీద నూకుతాం, 5 ఏళ్ళు నడిపిస్తాం, తర్వాత లంక బిందెల కోసం పొలిటికల్ దందాలు చేస్తాం, మళ్ళీ ఏమన్నా మాట్లాడితే ప్రతిపక్షాల మీదకి నూకుతాం. ఇంకా ఏమైనా డైవర్జెంట్ టాక్టిక్ కావాలంటే ఇంకొక కమిషనర్ని తెస్తాం, ఇవాళ హైడ్రా అన్నాం, లేపు ఇంకొక డ్రా అంటాం. లాస్ట్కి అన్ని డ్రాయర్లే మిగులుతాయి, వేసుకునేటివి కాదు తీసుకునేటివి. గిదే కాంగ్రెస్ ఈయన చరిత్ర అనంట. ప్రపోజల్స్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్ డెవలప్మెంట్ మీద డైరెక్షన్ తీసుకున్నాడు. కన్స్ట్రక్షన్ ఆఫ్ ది న్యూ మెడికల్ కాలేజెస్కి షురువాత్ చేసిండు. పాత ప్రపోజల్ ఏవైతే 25 ఓల్డ్ బిల్డింగ్స్ ఉండనో వాటిని రెనోవేట్ చేస్తూ మళ్ళా ఒక అప్గ్రేడెడ్ ఆటోనమస్ స్టేట్ మెడికల్ కాలేజ్ అండ్ ది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దానికి శంకుస్థాపనలు చేసుకున్నారు, ముంగడికి పోతున్నారు, ప్రాజెక్ట్ని పైప్ లైన్లకు తీసుకున్నారు. ఎయిర్ స్ట్రిప్ల మీద లోకల్ మన గవర్నమెంట్ ఉద్యోగస్తులను ఏ రకంగా వాడుకోవాలా వాళ్ళ అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసిర్రు. యూజ్ ఆఫ్ ది ల్యాండ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. మన ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచి ల్యాండ్ ఉన్నది. ఈడ ఆ ల్యాండ్ని ఎట్లా దొబ్బుదామని చూస్తారు, దేవాలయ భూములను ఎట్లా దొబ్బుదామని చూస్తారు. కాకపోతే ఈ ఉపయోగి ఆ ల్యాండ్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి తీసుకొచ్చి 360 డిగ్రీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎట్లా ప్రోత్సాహం ఇద్దామని ఆలోచిస్తుండ్రు. మళ్ళా పేరుకి ఇక్కడ డావోస్కి పోయి ఆయన ఎప్పుడు కూడా ఇట్లా కుర్తాలు ఏమంటారు సూట్ బూట్లు వేసుకొని మాట్లాడలేరు ఏమంతనా. దిస్ ఐటీ దట్ నాదుర్మల్లి జనార్దన్ రెడ్డి అని ఆ రోజు మీరు డావోస్లో మాట్లాడారు కదా, అట్లా ఎప్పుడు మాట్లాడలేము ఉపయోగి. మూబంద్ కామ్ చాలు ఇది సంఘ సిద్ధాంతం అని అంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఐడియాలజీ. అర్థమైందా? డిజిటల్ మీడియా పాలసీ 2024 ఇనిషియేట్ చేసిండు. ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పాలసీని స్టార్ట్ చేసిండు. అమెండ్మెంట్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొని వచ్చి అందులో సెక్షన్ 10 ఆఫ్ క్లాస్ 2 అండ్ సెక్షన్ 10 ఆఫ్ క్లాస్ 4 ది రైట్ ఆఫ్ ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ. అంటే మీరు ఏదైతే భూములు తీసుకుంటారు కదా హైవేలకు ఎక్సెట్రైజ్లకు, అవి ఆ ప్రాజెక్టులు ఎన్నడూ కంప్లీట్ అవుతాయో తెలియదు కానీ అడ్డిక్ పౌసర్ తీసుకొని ఆడ మీరు అన్నీ కట్టుకుంటారు. దానికి ఫేర్ కంపెన్సేషన్ ఇవ్వనీకి ఒక పాలసీ తీసుకొని వచ్చాడు. సన్నాసి కదా, కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు కదా, గాయవాళ్ళ కదా, ఏం చేస్తారని అన్నారు. ఇగో మీరు గాయ గత్తర చేసేటట్టు రాజకీయంగా ఆయన చూపుతున్నాడు. ఇగో ఇది మీకు ఒక ఉపయోగికి ఉన్న తేడా, ఇది మీకు ఇంకా డావోస్లో పోయి మాట్లాడొస్తారు చూడు ముఖ్యమంత్రులు, వాళ్ళకున్న తేడా. మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, అందుకే ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని చెప్పి అడుగుతున్నా.